హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరిష్ట బ్లాగ్. ఈరోజు నేనైతే ఎగ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే దానికోసం అయితే ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, స్పైసీనెస్కి సరిపడా కారం వేసుకోవాలి. మాకైతే ఇక్కడ ఎగ్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అయితే దొరుకుతున్నాయి, అందుకని చెప్పేసి తీసుకున్నాము. ఎగ్ పైన అయితే బ్రాండ్ అది ఏమైతే రాసి ఉంటుంది. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాతే అలాంటి ఎగ్స్ అయితే చూస్తున్నాను. మేమైతే ఉండేది ఇద్దరం కాబట్టి ఇద్దరికైతే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అవి అందులో సాల్ట్ అందులో పగలగొట్టేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని అలా బాగా బీట్ చేసుకున్న తర్వాత మనమైతే ఆనియన్స్ ముక్కలను అయితే సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బీట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి. పెనం లాంటివి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. అవి వేసుకొని అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆమ్లెట్ అయితే చాలా చాలా రకాలుగా చేస్తారు. నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తాను. సింపుల్గా ఆనియన్స్ లేకుండా వేయచ్చు, ఆనియన్స్తోనైనా వేయచ్చు. హాఫ్ బాయిల్ అలా ఇలా ఉంటాయి కదా. నేనైతే ఇప్పుడైతే ఇలా చేసి చూపిస్తున్నాను, చూడండి. ఆనియన్స్ అయితే బాగా ఇలా వేగిన తర్వాత ఇవైతే మనం ఇంతకుముందుకైతే ఎగ్ బ్యాటర్ అయితే రెడీ చేసుకొని పెట్టేసుకున్నాం కదా, అందులోకి అయితే ఈ ఆనియన్స్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. తర్వాత పెనం పైన ఆయిల్ వేసుకోవాలి. నేను ఇంతకుముందుకు ఆనియన్స్కి వేసేటప్పుడు ఆయిల్ అయితే ఎక్కువైపోయింది. అదే ఆయిల్లో ఇప్పుడు నేనైతే ఇది మళ్ళీ మనం ఎగ్ బ్యాటర్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. తర్వాత పెనం పైన ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. చాలామంది ఇలా వేసిన తర్వాత అయితే చెంచాతోనైతే ఇలా స్ప్రెడ్ చేస్తారు. అలా చేయొద్దు, అలా చేయకుండా అలాగే ఉంచాలి. కాకపోతే మనం వంటని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతుంది, నీసు వాసన రాకుండా బాగుంటుంది. అలా సేమ్ ప్రాసెస్లో అయితే అన్ని మనం 2 ఆమ్లెట్లను అయితే సేమ్ అదే ప్రాసెస్లో వేసేసుకోవాలి. కొంచెం ఓపిక్గా చేసుకుంటే హై ఫ్లేమ్లో పెట్టాల్సినంత అవసరం లేకుండా మీడియం ఫ్లేమ్లోనే బాగా వేగిపోతుంది, లోపల వరకు అయితే బాగా కుక్ అవుతుంది. టేస్ట్ అయితే అదృష్టం చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటుంది. పప్పుచారు, రసము, టమాటా పచ్చడి ఎందులోకైనా ఇలా ఆనియన్ ఆమ్లెట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే కామెంట్ చేయండి.